హాయ్ ఫ్రెండ్స్! జీవితం మొత్తము ఏదో ఒక బాధతో, దిగులుతో గడిపేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు అంతా కోల్పోయాం, జీవితం మొత్తము ఏం చేశాం అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటన్నిటికి కారణం ఏమిటి? ఎవరికైనా లైఫ్ ఒకేసారి వస్తుందండి. మన సంతోషం ఇతరుల కోసం ఎందుకు కోల్పోవాలి? ఏదైనా సరే ఒక ఎమోషన్‌తోనో, ఒక బాధతోనో, ఏదో కోల్పోయామన్న డిప్రెషన్‌తోనో జీవితం మొత్తము గడిపేస్తారు. చాలామంది తమ హ్యాపీనెస్‌ని కాంప్రమైజ్ అయ్యి, ఇతరులను సంతోషం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం చూస్తే గనుక మన చుట్టూ ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. అంటే మనల్ని మాటలు అంటూనో, లేదా మనకి ఏవో గుర్తు చేస్తూనో, లేదా మనకి బాధాకరమైన అంశాన్ని గుర్తు చేస్తూనో, ఇలా మనల్ని ఒక ఎమోషనల్‌కి నెట్టేస్తూ ఉంటారు. లేదా వాళ్ళ మాటలతోనో, ఎమోషనల్‌తోనో, ప్రవర్తనతోనో మనపైన ఒక ఒత్తిడి గురి చేస్తూ ఉంటారు. మన పైన కంట్రోల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైనా సరే మన హ్యాపీనెస్ మన కంట్రోల్‌లోనే ఉండాలండి. మన చుట్టుపక్కల ఏం జరిగినా, ఎవరు ఏమనుకున్నా మనం మన శాంతిని, మన సంతోషాన్ని కోల్పోకూడదు. మన జీవితంలో మనం చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండే అవకాశం ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, చుట్టుపక్కల అంశాలు మన మైండ్ మీద ప్రభావం చూపించకూడదు. మన మైండు వీలైనంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎవరు ఏమనుకున్నా, ఏం చేసినా మనం ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న ఏ పరిస్థితులైనా సరే, అంటే మనల్ని ప్రభావితం చేసిన ఈవెంట్స్ గానీ, సిట్యుయేషన్స్ గానీ, ఏం జరిగినా మనం స్థిరత్వాన్ని కోల్పోకూడదు. ఒకే రకంగా మన మైండ్ సెట్ ఉండాలి. ఒక పక్క ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే, మన శాంతంగానే ఉండాలి. బ్యాలెన్స్‌గా ఆలోచించాలి. ఎప్పుడైతే మన ఆలోచనలు రైటా? రాంగా? అంటే మన చేసే పని రైటా? రాంగా? ఆలోచన రైటా? రాంగా? జాగ్రత్తగా విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మనకి నిజం అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మన జీవితం మనదే. పక్క జీవితం మనకి రాదు. మన జీవితం పక్క వాళ్ళకి రాదు. అంటే మన పరిస్థితుల్లో మన నుండి ఈ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? మన పరిస్థితుల్లో మన జీవితాలు ఎలా హ్యాపీగా మలుచుకోవాలి? మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి? ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం మనలోనే ఉంది. పూర్తి స్థాయిలో మనం హ్యాపీగా ఉండడానికి మన మైండ్‌ని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అప్పుడే మన చుట్టూ ఏం జరిగినా సరే మన లోపల శాంతంగా ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ సబ్స్క్రైబ్‌కొచ్చి నాకు ఒక ఎనర్జీ బూస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.